హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజైతే ఉదయం నుంచి నేను ఇద్దరు పిల్లకాయలతో ఎలా చేసుకుంటున్నాను ఇంట్లో పనులు అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను ఇంకొంచెం వీడియోలు అయితే చేయగలుగుతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. ఇంకా మా ఆయనకైతే నేను 5కే లేసాను. ఆయనకైతే టిఫిన్ అయితే చేసేసాను. ఆయన తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇద్దరు పిల్లకాయలు ఇల్లు చూడండి ఎలా ఉందో. ఫస్ట్ నిద్ర లేయటం, మంచం, ఫ్యాన్ అవన్నీ అయితే బయట పెట్టేసి ఇంకా ఎలా అయితే పరుపు మొత్తం ఎదిరిచ్చేస్తాను. మీరు గమనించారా? పరుపు కింద నేను కవర్ వేసాను. అంటే నేను చిన్న పాపను పనుకోబెడతాను కాబట్టి మాకు సెకండ్ పాపకి 8 months అంటే పాప ఏమైనా వాంతులు చేసుకున్నప్పుడు పరుపు అనేది పాడవకుండా ఉంటుందండి. అందుకని ఇంకా ఇప్పుడు దుప్పట్లో అవన్నీ బాగా ఎదిరిచ్చేసి దుప్పట్లో అవన్నీ అయితే మొత్తం బాగా అయితే వేసేసాను. ఇప్పుడు చూడండి ఇంక ఇంట్లో అడ్డాలు అయితే ఎలా ఉన్నాయో. ఇంకా నైట్ అయితే నేను బట్టలు అయితే ఉతికేసి ఇంట్లోనే ఆరేసేస్తాను. బయట ఆరేస్తే ఎండలకి అది రంగులు అవన్నీ పోతుంటాయి. ఇంట్లో ఆరేస్తే కొంచెం చల్లగా ఉంటుందని ఇంకా బట్టలు అన్నీ అయితే అలా మడతలు అయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ ఇలా మడతలు పెట్టుకునేసి అన్నీ ఇంకా ఇక్కడ అర్మాలు అయితే పెట్టుకునేస్తే మనకైతే వెంటనే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగా పెట్టేస్తే మా పెద్ద పాప అయితే వచ్చేసి అన్ని కింద వేసి వాటన్నిటికి దుమ్ము అన్నీ పడేటట్టే చేస్తుంది. నేను వెంటనే అయితే అలా అర్మాలు అయితే మొత్తం అయితే పెట్టేసాను. ఇంకా పెట్టేసిన తర్వాత పాపనైతే వాకర్లు అయితే వేసి ఇంక ఇల్లంతా శుద్ధంగా కింద అయితే చిమ్మేస్తున్నాను. ఎందుకంటే మనం ఏదన్నా గాజు ఏమన్నా ఉన్నా కానీ పాప అయితే నోట్లో పెట్టుకునేస్తుంది. అందుకే ఫస్ట్ ఇల్లంతా అడ్డాలన్నీ అన్నీ ఎత్తేసి ఇల్లంతా ఫస్ట్ క్లీన్గా అయితే మొత్తం అయితే ఇలా శుద్ధంగా చిమ్మేస్తాను. చిమ్మేసిన తర్వాత ఇంకా సాపేసి పాపనైతే కింద వేసేస్తానండి. మంచం మీద వేసేస్తే తను ఇప్పుడే దోగాడుతుంది కాబట్టి మొత్తం కింద పడిపోద్ది, మనం ఏ పని చేసుకోలేమని ఇంకా సాపేసి ఒక దుప్పటైతే వేసి ఆ సైడ్ ఈ సైడ్ దుండు ఎందుకు పెట్టాలంటే ఎంతసేపు మంచం కిందకే వెళ్ళిపోతుందండి. అందుకని దుండులు అయి పెట్టి బొమ్మలు అయితే పక్కన పెట్టేస్తే తను ఆడుకుంటుంటుంది. ఇంకా తనకైతే మసాజ్ చేస్తాను. నేను నువ్వుల నూనెతో అయితే మసాజ్ చేస్తాను. నువ్వుల నూనె ఇది గానుగ తెచ్చిందండి. ఒళ్ళు అవి చాలా స్ట్రాంగ్గా అయ్యేదానికని నువ్వులు ఫస్ట్లో అయితే బేబీ ఆయిల్ యూజ్ చేస్తాను. దానికైతే ఈ అమ్మాయికి అసలు పడలేదని ఇంకా నువ్వుల నూనె వాడుతున్నానండి. అలా అయితే ఫస్ట్ నేనైతే మసాజ్ చేసేటప్పుడు బట్టలు తీసేసి అయితే మసాజ్ చేసేస్తాను. ఇంకా వీడియో తీస్తున్నానని తీయలేదండి. ఇంకా అలా బాగా మొత్తం వాళ్ళంతా బాగా అప్లై చేసేస్తాను. అప్లై చేసిన తర్వాత బాగా ఎక్సర్సైజ్ చిన్నపిల్లకాలకి ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయించాలని నేను మా పెద్ద పాపకి చిన్న పాపకు కూడా ఈ విధంగానే చేయించాను. ఇంకా బాగా మొత్తం ఆయిల్ అయితే పూసేసి ఈ విధంగా బాగా చేతులు కాళ్ళు ఈ విధంగా అయితే బాగా ఎక్సర్సైజ్ చేపిస్తాను. చిన్నపిల్లకాయలకి చిన్నప్పుడు ఎంత ఎక్సర్సైజ్ చేపిస్తే ఒళ్ళు అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. వాళ్ళ బాడీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు 1 గంట అయితే వదిలేస్తాను. ఇప్పుడు చూడండి ఇల్లు ఇంత కింద అడ్డాలంతా ఎత్తేసి ఇంకెంత క్లీన్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా పాపకి 8 months కాబట్టి నేను 6 months నుంచి కాదు చల్లార్చిన నీళ్ళు అయితే తాపిస్తున్నాను. ఇంకా దానికి ఒక సైడ్ అయితే వాటర్ అయితే పెట్టేస్తాను. ఇంకో సైడ్ ఇప్పుడే ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇంకా ఒక 4 days నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయట ఇడ్లీలు కొంచెం పుల్లగా అలా ఉంటాయి కాబట్టి మన ఇంట్లో అయితే మనం కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని బియ్యం అయితే తగ్గించుకొని కొంచెం హెల్తీగా పెట్టుకోవచ్చు అని 2 daysకి ఒకసారి వేసుకోవచ్చు అని నేను ఇలా ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా 2 అయితే ఉడుకుతూ ఉంటాయి. ఇంకా పాపకైతే స్నానం అయితే చేయించేసాను. స్నానం చేసే వీడియో అయితే తీయకూడదని తీయలేదండి. ఇంకా తనకైతే ఇంకా ఈ విధంగా బొట్లు అవన్నీ పెట్టాలి. ఆ బొట్లు అవి పెట్టించుకునేటప్పుడు కూడా అది సామాన్యంగా అసలు పెట్టుకోదంటే తనకైతే వద్దు అంటుంది. ఇంకైతే బొట్లు అవి పెట్టేశాను. ఇంకా పాపకి ఫస్ట్ టిఫిన్ పెట్టే ముందు నేను బలం మందులు అయితే యూజ్ చేస్తాను. చిన్నపిల్లకాయలకి కంపల్సరీ విటమిన్ D3 డ్రాప్స్ పిల్లలకి కంపల్సరీ వేయాలని నేనైతే ప్రతిరోజు వేస్తాను. ఇంకా చాలామంది తలకి కొబ్బరి నూనె కూడా పెట్టరండి. చిన్నపిల్లకాయలకి ప్రతిరోజు తలకి కొబ్బరి నూనె అనేది కంపల్సరీ పెట్టాలి. ఇంకా దువ్విన విషయానికి వస్తే చాలామంది మనం దూకునేది దువ్వెనే చిన్నపిల్లకాయలకు వాడతామండి. అలా అయితే యూజ్ చేయకూడదు. వాళ్ళకంటూ వేరే దువ్వెలు కొంచెం బబుల్స్ లాగా వస్తాయి. అవి యూజ్ చేస్తే వాళ్ళకి నొప్పి అనేది ఉండదని తనైతే జడ వేయించుకొని చాలా మారం చేసింది. కానీ ఏదో విధంగా జడ అయితే వేసాను. ఇంక ఇడ్లీ ఉడిగిపోయింది. ఇడ్లీ అయితే మా పాపకి అలాగే పెట్టేసి తనకి ఇంకా పుండు రాలేదండి. తనైతే జీర్ణం చేసుకోలేకపోతుంది. అందుకని దాంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసి ఇలా మిక్సీ లాగా వేస్తే మనం నష్టం అయితే ఎలా పెడతామో అలా అయితే కొంచెం జారుగా అయితే ఇలా చేసేసాను. ఇంకా తనకైతే పెట్టేస్తున్నానండి. ఇంకా అదే తనైతే కొంచెం చాలా నిదానంగా మనమైతే ఓపికగా పెట్టుకోవాలండి. ఇంకా పెట్టేసిన తర్వాత అలాగే పొనుకోబెట్టకూడదండి. తనకి కొంచెం తేపు వచ్చిన దాకా భుజానికి వేసుకొని తట్టిన తర్వాతే ఇంకా పాపనైతే పొనుకోబెట్టేస్తాను. ఇంకా నేను మా పెద్ద పాప అయితే ఫ్రెష్ అయిపోయాము. మా పాపని ఇంకా తనైతే ఇంకా కొబ్బరి నూనె పెట్టి తనైతే రెడీ చేసి ఇంకా తనకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి. ఇంకా నేను కూడా కొంచెం రెడీ అయ్యేసి
ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ నానబెట్టేస్తే ఒక 2-3 గంటలు బాగా నానితే మురికి అనేది బాగా వచ్చేస్తుంది కదండి. ఇంక నేను ఇప్పుడు టైం అయితే 9:30 అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే చేయాలి. ఇంకా నేను టిఫిన్ చేసి ఇంకా మధ్యాహ్నం ఇంకా వంట చేసి సామాన్లు అయితే తోముకొని బట్టలు అయితే ఉతుక్కోవాలి. ఇదే వ్లాగ్ అండి. మా ఇద్దరు పిల్లకాయలతో ఎలా మీకు కానీ వ్లాగ్ నచ్చిందా, ఎలా ఉండదో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.